నా 3 పిల్లల్ని చదివించుకోవడం కానీ పెళ్ళిళ్ళు చేయడం కానీ అన్నీ కంప్లీట్ చేసేసిన. వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడే ఉద్యోగం మొదలుపెట్టి దగ్గర దగ్గర 24-25 సంవత్సరాల నుండి అన్నగారు ఉన్నారు. ఇంకా ఇక్కడ సీనియర్ కళాకారులు అందరికీ కూడా తెలుసు. మొత్తం యూసుఫ్ కూడా కానీ, కృష్ణ కానీ, సిటీ మొత్తం దిల్సునగర్ కానీ మొత్తం ఒక వ్యాన్ పెట్టుకొని సీట్ తీసేసి జంకాలం వేసుకొని అందరు ఆర్టిస్టులు అందరినీ ఏకతాటిగా నడిపించడం జరిగింది. ఎందుకంటే నేను ఒక కళాకారుని కాబట్టి కళాకారుడికి జాలి దయ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మన తోటి కళాకారుడికి అది ఆపద వచ్చిందంటే అరే లేదురా భయ్ మనం చూసుకుందాం. నిన్న ఇప్పుడు మనం 10వ తారీఖు నాడు మనం ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇది ఫస్ట్ది పెట్టుకున్నాము. సో ఆ రోజు 16 మంది ఆర్టిస్టులు వచ్చారు. చాలా సంతోషం, చాలా శుభపరిణామం. ఇంకోటి ఇప్పుడు ఈ రోజు పెట్టుకుంటే దగ్గర దగ్గర 35-40 మంది దాకా ఆర్టిస్టులు దూర ప్రాంతాల నుంచి వచ్చారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే లేదు మన ఏజ్ చూస్తుంటే 50 నుండి మీరు అన్నారు ఇందాక 60 సంవత్సరాలు అవుతుంది. కనీసం మన తరం అంతరించిపోతుంది. కొత్త తరం అన్న అసలు ఈ బ్రష్ పట్టుకొని ఇది ముందు తీసుకుపోవాలనే ఒక ఉద్దేశంతోన ఇంతమంది వీడికి రావడం జరిగింది. నేను కూడా ఇక్కడికి రావడం అదే జరిగింది. ఎందుకంటే నేను చేస్తున్న బిజినెస్ ఇప్పుడు ఆర్టిస్ట్గా నేను దగ్గర దగ్గర 15 సంవత్సరాలు అయింది వదిలేసి నేను ఫ్లెక్సిబిలిటీ ఫీల్డ్లో వెళ్ళాను. నా బిజినెస్ మొత్తం మా అబ్బాయికి ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనా కానీ ఆర్టిస్టులు అంటే నాకు గుండెలో ఎంతో ఇది ఉంటుంది. అంటే ఒక ఆర్టిస్ట్ కలిసిందంటే అక్కడ 10 నిమిషాలు మాట్లాడుకుంటాం మనం. అట్లాంటప్పుడు ఇట్లు ఈ పని చేసి కష్టపడడం యూనియన్లో తిరిగినాం అనేది ఒక ఆత్మ తృప్తి అనమాట. సో ఏదేమైనా ఆ 10వ తారీఖు మీటింగ్కు ఈ మీటింగ్ మధ్యనే తోటి కళాకారులు 2 చనిపోయారండి హార్ట్ అటాక్తో. మనం ఇప్పటికైనా స్పందించాలి. ఇక్కడ నేను ప్రెసిడెంట్, నేను జనరల్ సెక్రటరీ, లేకపోతే నేను తోపు, నేను ఇది అని చెప్పేసి అనుకొని నేను అనే ఒక ఆన్తో ఎక్కడ ఉండాలో అక్కడే ఉండి ఇప్పటి వరకు భూమి పుట్టినప్పటి నుండి ఆర్టిస్టుతో పనుంది సార్. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఆర్టిస్టుతో పనుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి సంవత్సరాలు అయినా కూడా తెలంగాణ కోసం కూడా కొంచెం పట్టుకొని గల్లీ గల్లీ తిరిగి ఉత్సవం వచ్చిన కాడ కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాడినటువంటి ఘనత ఒక ఆర్టిస్ట్ ఉంది. కానీ ఆర్టిస్టులము ఇగోతోన మనంతకు మనం దాన్ని కాల రాసుకుంటున్నాం. దయచేసి ఇప్పటికైనా ఈ మీటింగ్ వచ్చిన పెద్దలందరూ కూడా ఒక్కొక్కరు 10-15 మందికి ఇంటిమేషన్ ఇచ్చి లేదు ఈసారి ఖచ్చితంగా మన తోటి కళాకారుడే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ విషయాన్ని మనం పెద్దల సమక్షంలో వాళ్ళ అమూల్యమైన మాటలను తీసుకొని అందరం కలిసి ఒక జాగా ఏర్పడి దీన్ని ప్రెసిడెంట్ అనే అది కాకుండా జేఏసీగానే ఏర్పడి ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి వెళ్ళి ఒక 3-4-5 మంది మంచి మేధావులను తీసుకొని అందరం ఒక తల్లి బిడ్డలాగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా పేద కళాకారులకు మనం సహకరిద్దాం. ఎందుకంటే ఒక్కొక్కరు చనిపోతే 500, 1000 రూపాయలు, కొంతమంది 200 వాళ్ళ తోచిన కాడికి ఇస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక దీంట్లో వచ్చింది వాట్సాప్లో, ఒక కాకిని ఒక మటన్ షాప్ కొట్టే ఒక వ్యక్తి అరే దానికి వస్తుందో ముక్కేసుకోబోతుంది అని చెప్పేసి దాన్ని జాగ్రత్తగా పట్టేసుకొని తాడు కట్టి అక్కడ పెట్టేసిండు స్తంభానికి. మిగతా కాకులన్నీ వచ్చి అక్కడ రాద్ధాంతం చేస్తే మామూలుగా అసలు ఊరుగా కదిలింది. వాడకు వాట్సాప్లో ఇవన్నీ ఉన్నందుకు యూట్యూబ్లలో దాంట్లో క్షణాల మీద వెళ్ళిపోయింది. మరి వాటికి కూడా చేరిపోయింది. వాడి దగ్గర కూడా యూట్యూబ్స్ ఉన్నట్టున్నాయి, వాట్సాప్లో ఉన్నట్టున్నాయి. మరి వాళ్ళు అక్కడ వచ్చేసి ఇచ్చేస్తే తనంతకు తను దాన్ని వదిలేస్తే అక్కడ సక్సెస్ వచ్చింది. సో ఇక్కడ కూడా తనను తాను తగ్గించుకుంటేనే హెచ్చింపబడతారు. అది చేసుకొని మనం ముందుకు వెళ్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఖచ్చితంగా నా ఊపిరినంత వరకు ఆర్టిస్టుల కోసం ఏ మీటింగ్కి రమ్మన్నా వస్తా. నాకు ఏ పదవి వద్దు ఏమొద్దు చాలు. ఎందుకంటే ఇంత మంచి కార్యానికి వచ్చినాం, అదే శుభ పరిణామం. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.